ఇప్పుడు ఏపీని కుదిపేస్తున్న పెనుదుమారం ఐటీ గ్రిడ్ కుంభకోణం. దీని మీద ప్రతిరోజు పెద్ద ఎత్తున రచ్చ అవుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు యుద్ధమే చేస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం చోరీ అయిపోయిందని ఓవైపు కలవరపడుతుంటే, కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న ఐటీ గ్రిడ్ ఎండీ ఎక్కడ ఉన్నారో అని తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెల ఫిబ్రవరి 23న హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత అప్పటి నుంచి పరారైన అశోక్ ఇక 2 రోజుల్లో బయటకు వచ్చి నిజాలు అన్నీ చెబుతారని ఏకంగా చంద్రబాబే షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఓవైపు ఆయన్ని ఏపీ సర్కార్ దాచిపెట్టిందేమోనని తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్న వేళ ఏకంగా ముఖ్యమంత్రి లోకేష్ గురించి, అశోక్ గురించి సమాచారం వెల్లడించడమే విశేషం. అన్ని విషయాలు అశోక్ త్వరలోనే వచ్చి చెబుతారని అనడం ద్వారా ఆయన గురించి ఈయనకు తెలిసేమో అన్న అనుమానాలు రేకెత్తాయి. అంటే అశోక్ ఎక్కడున్నారో టీడీపీ సర్కార్కి తెలుసు అన్నది ఇప్పుడు ఈ విధంగా స్పష్టంగా బయటపడిపోయింది. ఇక తమ పార్టీ డేటాను దొంగతనం చేశారంటూ బాబు ఈరోజు మీడియా మీట్లో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారని బాబు ఆరోపించారు. వైసీపీ, కేసీఆర్, ఢిల్లీలోని పెద్దలు అంతా కలిసే కుట్ర పన్నుతున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. లూటీ ప్రభుత్వం టీఆర్ఎస్ అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. తప్పు చేయకపోయినా ఐటీ గ్రిడ్ ఆఫీస్పై దాడి చేశారని ఆయన అన్నారు. ప్రజలకు సంబంధించిన డేటా మా దగ్గర ఉంటే తప్పేమిటని బాబు అనడం మరో విశేషం. అది అన్ని చోట్ల దొరుకుతుందని కూడా చెప్పడం ఇంకా విడ్డూరం. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఓ ప్రైవేట్ ఏజెన్సీ వద్దకు రావడం అంటేనే పెద్ద నేరం. మరి దాన్ని చంద్రబాబు తప్పేంటని అడగడమే కాకుండా అందరి దగ్గర ఉంటుందనడం షాకింగ్ స్టేట్మెంటే కదా. మరి నిజంగా ఇది ఎంత తెలివి తక్కువ పని. ఒకవైపు ఏపీ ప్రభుత్వంపై చాలా అనుమానాలు ఉన్న ఈ వేళ చంద్రబాబు అశోక్ మరో 2 రోజుల్లో వచ్చి మీకు మొత్తం వివరాలు అందిస్తాడు అనడం విడ్డూరం కాదా మరి? అంటే చంద్రబాబు సర్కార్కి అశోక్కి సంబంధాలు ఉన్నట్లు ఈ పదంతో స్పష్టంగా తెలిసిపోయినట్లే కదా. ఎస్, అశోక్కి రక్షణ ఇచ్చిందన్నమాట. చంద్రబాబు మరోసారి తనకు తానే బావి తవ్వుకున్నట్లు స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. రానున్న రోజుల్లో టీడీపీ కుప్ప కూలిపోవడం ఖాయంగా తెలుస్తుంది.